నాన్న, నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది. నా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏంటి సెకండ్ ర్యాంక్ రావడం ఏంట్రా? అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకో నేను చదివించేది. రాము గారు వాళ్ళ అబ్బాయికి చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటాడికి. ఆడిని చూసి నేర్చుకో. హాయ్ నాన్న, నేను ఇంజనీరింగ్ పాస్ అయిపోయాను. నాకు 80% వచ్చింది. లక్షలు లక్షలు తగలేస్తుంటే 80%, 70% లా తెచ్చుకునేది. ఏం బతుకురా ఒళ్ళొంచి అన్ని లక్షలు తగలేస్తే ఇవా నువ్వు తెచ్చుకునే మార్కులు? నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. నెలకి 25,000 జీతం. నీ మొఖానికి 15 లక్షలు తగలేస్తే 25,000 ఉద్యోగమా? మన ఎదురింటి వాళ్ళ అబ్బాయిని చూసి నేర్చుకోరా. వాడికి నెలకి 50,000 అంట జీతం. ఇలా 25,000కి 30,000కి పని చేస్తానంటే నిన్ను ఎప్పుడో చదివించకపోతుంది కదరా. నన్ను లక్షలు తగలేకుండా ఏదైనా మెకానిక్ షెడ్ లో జాయిన్ చేద్దాను కదరా. క్షమించండి నాన్న. ఈ వీడియో ద్వారా ప్రతి పేరెంట్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా. దయచేసి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళతో కంపేర్ చేసి డిస్కరేజ్ చేయకండి. అది వాళ్ళకి చాలా బాధనిస్తుంది. థ్యాంక్ యూ.